పొదలకూరు మేజర్ పంచాయతీలోని పారిశుద్ధ్యం ఘోరంగా లోపించిందని, 5 ఏళ్ల వైసీపీ పాలనలో కనీసం కాలువల పూడిక తీసివేత కూడా జరగలేదని సర్వేపల్లి జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు అన్నారు. పట్టణంలోని పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ బొబ్బేపల్లి మాట్లాడుతూ 5 ఏళ్లు వైసీపీ పాలనలోని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సొంత మండలమైన పొదలకూరులో కనీసం కాలువల్లో మురుగు చెత్తను సేకరించిన పరిస్థితి లేదన్నారు. కాలువల్లో బ్లీచింగ్ కొట్టించిన పరిస్థితి లేదన్నారు. ఆయన చేసిన అభివృద్ధి ఏంటంటే ఆయన తండ్రి విగ్రహాలు పెట్టుకోవడం మాత్రమేనన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల నాయకులు నారదాసు రవి, యనమల మధు, బండి మనోజ్, కొమ్మల ప్రసాద్, సంజు రాకేష్, మండల నాయకులు శ్రీహరి, టీడీపీ నాయకులు జమీర్, కాదర్ బాషా, ప్రభాకర్ రెడ్డి, కాదర్ బాషా, గాలి శ్రీనివాసులు, బీజేపీ మండల అధ్యక్షులు అయోధ్య రామయ్య తదితరులు పాల్గొన్నారు. సురేష్ ఈ కాలనీ అబ్బాయి ఇదే చెత్త గురించి చెత్త మెయింటెనెన్స్ సరిగా చేయట్లేదు. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మేము ఉన్నటువంటి ఏరియా సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలం. ఈ పొదలకూరు మండలం అంటే 5 సంవత్సరాల పాటు వైసీపీ వ్యవసాయ శాఖ మంత్రి, మాజీ శాసనసభ్యుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సొంత మండలం. మేజర్ పంచాయతీ పొదలకూరు మండల మేజర్ పంచాయతీ. ఇక్కడ వైసీపీ గెలిచింది గత 5 సంవత్సరాల్లో పంచాయతీలో. ఇక్కడ చూస్తే కనీసం చెత్తను కూడా సేకరించే పరిస్థితిలో లేకుండా ఈ 5 సంవత్సరాల పాటు కాలయాపన చేసినటువంటి వ్యక్తి మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యుడు కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆయన 5 సంవత్సరాల పాటు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఆయన సొంత మండలంలో ఏం చేశాడంటే ఆయన తండ్రి గారి 3 విగ్రహాలు పెట్టుకున్నాడు. 18 కేసులు ఏదైతే ప్రస్తుత శాసనసభ్యుడైనటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టే ప్రక్రియలో ఉన్నాడు తప్ప ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని కానీ ఆయన సొంత మండలమైనటువంటి పొదలకూరు మండలాన్ని కానీ ఎక్కడా కూడా అభివృద్ధి చేసిన దాఖలు లేవు. పంచాయతీ కాలువలో బ్లీచింగ్ కొట్టిన పరిస్థితి లేదు. పంచాయతీలో ఉన్నటువంటి చెత్తని సేకరించినటువంటి పరిస్థితి లేదు. కేంద్రం ఇచ్చినటువంటి స్వచ్ఛ భారత్లో ఏదైతే రిక్షా బండ్లు చెత్తని సేకరించడానికి ఇస్తే అవన్నీ కూడా మూలని పెట్టి ప్రజాధనం కేంద్రం సహకారం చేస్తే ఈయన మాత్రం అవి తుప్పుపట్టే విధంగా మూలను పెట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే టోల్ ప్లాజా వాళ్ళు ఒక జేసీబీని కూడా ఇచ్చారు కాలువలను క్లీన్ చేయమని, కనీసం దాన్ని కూడా కొత్తది సీల్డ్ అలాగే ఉంది. మరి ఆయన అమ్ముకునేదానికా, లేదంటే దానికి డ్రైవర్ని పెడితే జీతం ఇవ్వబడుతుందని ఏమన్నా ఆడు పెట్టాడా, లేదంటే బిల్లులు చేసుకొని బండిని మాత్రం నామరూపంగా ఆడు చూపించాడు, అర్థం కానిటువంటి పరిస్థితి. నేను ఒకటే తెలియజేస్తున్నా, సూటిగా సుత్తి లేకుండా మాజీ నాయకులు వాళ్ళందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తున్నాను. ఎందుకంటే వైసీపీ పాలనలో మీరు గెలిచారు కాబట్టి ఆ వాసన ఇంకా పోయినట్ల, ఆ వాసనని ఎన్డీఏ కూటమి పోగొడుతుంది అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ప్రభుత్వ అధికారులందరూ కూడా క్షుణ్ణంగా ప్రజల కోసమే పనిచేయాలి. గతంలో వైసీపీ వాళ్ళకి చేసినట్టు కాకుండా ప్రజల కోసం, ప్రజల రక్షణ కోసం, పరిసరాలను కాపాడడం కోసం
మీరందరూ కూడా పని చేయాలని చెప్పి మీ అందరి చేత కూడా పని చేపిస్తామని చెప్పి ఎన్డీఏ కూటమి తరఫున తెలియజేస్తూ ఈరోజు ఈ చక్కటి కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు నాయకులు కావచ్చు, మా మహిళ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావడం నిజంగా ఈ కూటమి ప్రభుత్వం గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది, గ్రామ పంచాయతీలు ఏ విధంగా మెరుగైనటువంటి సేవలు అందిస్తుందో రాబోయే రోజులు ఇంకా చూడబోతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు గోవర్ధన్ రెడ్డి గారికి మీకు నిజంగా సిగ్గు శరం ఉంటే మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అర్హత మీకు లేదు. 5 సంవత్సరాల పాటు ఈ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు మీకు ఓట్లేసి గెలిపిస్తే మీరు కనీసం పంచాయతీల్లో బ్లీచింగ్ కొట్టడం కానీ, కాలువలను క్లీన్ చేయడం కానీ, చెత్తను సేకరించడం కానీ చేసినటువంటి పరిస్థితులు. ఈరోజు మండల రెవెన్యూ అధికారికి ఒక వినతి పత్రంలో రూపంలో ఇద్దామని చెప్పి అక్కడికి వచ్చి చూస్తే ఈ కాలువలో చూస్తే చెత్త పేరుకుపోయి అక్కడక్కడ సందు గొంతుల్లో చెత్తను కూడా సేకరించకుండా 2 నుంచి 3 రోజుల నుంచి 4 రోజుల పాటు ఇళ్లలోనే పెట్టుకునేటువంటి పరిస్థితి. అంటే ఆ ఇళ్లలో పెట్టుకుంటే వాళ్ళకి అంటురోగాలు వస్తే ఎవరు దిక్కు? అదేవిధంగా ఈ పంచాయతీల్లో చెత్తను సేకరించేటువంటి వాహనం ఒకే వాహనం ఉంది. మరి 5 సంవత్సరాల పాటు ఏం చేసావా? ఈరోజు ఎందుకైనా నువ్వు మీడియా ముందుకు వచ్చి ఏదో చించుకుంటావు, ఆరేసుకుంటావు ఎన్డీఏ కూటమి ఈరోజు విజయవాడలో జరిగిన వరదలకి ఎంత ఇదిగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు త్వరితగతిన అక్కడ అన్ని క్లీన్ అండ్ గ్రీన్ చేసే విధంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చి వాళ్ళకి ఆహార పొట్లాల దగ్గర నుంచి వాళ్ళ ఇళ్లలో చెడిపిన వస్తువుల దగ్గర నుంచి మొత్తం కూడా ప్రభుత్వం భరుస్తుందని చెప్పి అడుగులు ముందుకు వేస్తే మీ నాయకుడు కావచ్చు, మీ మాజీ మంత్రులు కావచ్చు, మీ ఎమ్మెల్యేలు మాజీలు కావచ్చు, మీరందరూ కూడా నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉండారే తప్ప ఈరోజు ఈ రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరుగుతుంది, అడుగులు ముందుకు వేస్తుందంటే ఎన్డీఏ కూటమితోనే జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో భాగంగా మేము ఏది చేసినా సరే గ్రామ ప్రజలకి అనుబంధంగా గ్రామ పంచాయతీల అభివృద్ధి దశలో మేమందరం కూడా అనేక విధాలుగా చర్యలు చేపడతాం. అదేవిధంగా పొదలకూరు పంచాయతీలో త్వరితగతిన ఏదైతే చెత్త ఈ సేకరణ మొత్తం కూడా ప్రతిరోజు జరగాల్సిందే. మేమైతే ఒప్పుకోం. ఎన్డీఏ కూటమిలో భాగంగా ఏదైతే సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకువెళ్తాం. త్వరితగతిన ఏదైతే ఈ పంచాయతీలను